ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరము సంతోషిస్తూ ఆనందిస్తున్నట్టు మన జీవితంలో మన ఆనందాన్ని మన యేసయ్య సంతోషించాలి. మనలో ఉన్న ఆనందాన్ని మనము సంతోషించకూడదు, మన యేసయ్య సంతోషించాలి. భూలోకములో మనం ఉన్నప్పుడు అనేకమైన సమస్యల్లో కూడా మనం సంతోషంతో ఆనందంతో శ్రమల యందు ఆయన నామాన్ని మనము గణపరుచుకుంటున్నామంటే జీవం గల దేవుడు మన కార్యములు అంచెను సఫలం చేస్తాడని ఒక నమ్మకమే కదా, జయపరుస్తాడని ఒక నమ్మకం కదా. అలాంటి విశ్వాసం నమ్మకం ఉన్న వారికి ఈ రోజు ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 138 అధ్యాయం 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యములను సఫలము చేయును. దేవుడు మన పక్షమున జయమైన కార్యములను సఫలం చేసేవాడు ఉన్నాడు. మరి ఆయన మన కార్యములనన్నీ కూడా జయపరిచే తండ్రిగా ఉంటున్నాడని ఈరోజు ఏ కుటుంబం అయితే ఆయన పైన ఆధారపడి ఆయన మీదనే నమ్మకం ఉంచుకొని మరి అలాంటి జీవించినట్టు మీ జీవితంలో నా జీవితంలో కలవరి ప్రేమ మినిస్టర్ అనుదినము నూతనమైన వాగ్దానముతోనే ఆయన నామములో ఉంటున్న బిడ్డలకు సంతోషము ఆనందమే. ఆయనలో జీవించే వారికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని చెయ్యి వదిలే దేవుడు కాదు కదా. నువ్వు ఏదైనా నీకు చెయ్యాలన్నా, నీకు నీ కార్యములను జయప్రదం చేయాలన్నా సఫలం చేసే నీ యేసయ్య నీలో ఉన్నవాడే. కాబట్టి నువ్వు ఎందుకు లోకముల గురించి ఇంకా ఆలోచన చేస్తున్నావు? నా తండ్రి ఉండగా నాకు ఎలాంటి ఇబ్బందులు లేవని నమ్ముచున్నావా? నీ కుటుంబంలో నీ బిడ్డలను నిన్నును ఆశీర్వదించి నీ బిడ్డలకు ఉన్నటి పరిస్థితిని బట్టి విడుదల చేసి వారికి జయప్రదమైన కార్యములు నీ బిడ్డల మధ్యలో చదువందున పెళ్లి విషయంలోనా ఏ విషయంలోనైనా కూడా నీ బిడ్డల పక్షము నీ తండ్రి ఆ కార్యమును జయప్రదముగా చేసి మిమ్మల్ని సంతోషపరిచే దేవుడు ఈరోజు నీలోనో నాలోనో ఆయన ఉంటున్నాడు కదా. ఉంటున్న దేవుడే ఈరోజు మనల్ని ఎంత ప్రేమించి ఆదరించి కాపాడాలని కరుణించాలని జీవం గల దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా చేయవలసినది ఏమిటంటే, నేను నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదను. ఈరోజు ఏ కుమార్తె కుమారుడు ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి, ఆయన చేసిన అద్భుతములు బట్టి, ఆయన నీ కుటుంబంలో చేసిన మేలును బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆయన ప్రియ బిడ్డగా ప్రియ కుమార్తెగా జీవించాలి. నా కుమారులను కుమార్తెను నువ్వు ఆశీర్వదించేవాడివి, దీవించేవాడి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు. నీ కుటుంబంలో అనేకమైన సమస్యలను ఆ కార్యములను ఆయన నెరవేర్చేవాడు, నడిపించేవాడు. జీవం గల దేవుడు ఉన్నాడు. పరిస్థితులను బట్టి లోకములో మనము కాక జీవం గల దేవునితో సహవాసం వేసిన ప్రతి బిడ్డ, మరి నువ్వు ఈరోజు సంతోషిస్తున్నావా? మరి కలవరి ప్రేమ అనుదినము ప్రతి కుటుంబం నుంచి ప్రార్థిస్తూ మరి ఎంతో మీరందరూ సంతోషిస్తున్నారని అనుదినం మీరు లైక్ చేస్తూ దేవుని నామాన్ని గణపరుచుకుంటూ మీ కుటుంబంలో మీకు మీ పిల్లలకు ఆయన కృప ఆయన ఆశీర్వాదాలు మీ పైన మీ బిడ్డల పైన దిగి రావాలని, పిల్లలు చదువుతున్న చదువులు యందు పిల్లల చదువులందు పెద్ద పెద్ద కార్యక్రమాలు గొప్ప గొప్ప కార్యములు ఆయనే చెయ్యాలి. మరి ఏప్రిల్ మార్చి నెలలో ఎగ్జాములు ఉంటుండగా మరి ప్రభువే ప్రతి బిడ్డకు కూడా ఆశీర్వదించి ఆయన మరి మంచి కార్యములు చేసి మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టే మన యేసయ్య ఈరోజు నీలో నాలో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవా భూరాజులందరినీ నువ్వు సెలవిచ్చిన మాటలు ఏమనగంటే, వారందరూ కూడా కృతజ్ఞతలు స్తుతులు చెల్లించే వారికి ఉంటున్నారు. ఈ లోకంలో భూరాజులు కూడా యెహోవాకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించే బిడ్డలుగా ఆయన చేసిన కార్యముల బట్టి, ఆయన చేసిన నీతి మార్గముల బట్టి, ఆయన చేసిన అద్భుతమైన కార్యములు బట్టి, ఆయన భూమిని ఆకాశమును సమాధానపరిచిన, భూమి మీద దీవించిన ప్రతి బిడ్డకు శాంతి సమాధానం నెమ్మదిచ్చినట్టు మరి ఆ తండ్రిని గురించి తెలుసుకున్నట్టు భూరాజులు కూడా ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించు. ఆయన చేసిన యెహోవా చేసిన మరి నా పక్షమున గొప్ప కార్యములు
గురించి ఈ రోజు నువ్వు సంతోషిస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాల నుంచి నీలో ఒక అద్భుతం లేకుండా ఉన్నదేమో, ఈ రోజు నీకు నీ పిల్లలకు ఒక అద్భుతం నీ కుటుంబంలో చేయబోచున్న ఆ గొప్ప దేవుని గురించి ఈ రోజు నువ్వు సంతోషించు, ఆనందించు. దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించి, హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించి బిడ్డలుగా మనం ఉండాలని మన ప్రభు మన నుంచి ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీంగల తండ్రి, పరిశుద్ధుడా, మా పక్షము నుండి నాయన, మా పక్షము నుండి మీరు నిలిచి ఉన్నారు నాయన. మేము మీ ప్రక్కలో ఉండి నా ప్రభువా, మీరు చేయుచున్న అద్భుతమైన కార్యములన్నిటిని బట్టి మేము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఒక్కొక్క దినం ఒక ఆనందం, ఒక సంతోషము. మీ మహిమ మా పైన వచ్చినప్పుడు, మీ వెలుగు మా పైన వచ్చినప్పుడు, మా కార్యములను జయప్రదంగా నడిపిస్తున్నప్పుడు, ఏ కుటుంబంలో నా ప్రభువా ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోలేక, ఎన్నో సంవత్సరాల నుంచి మరి నాయన సబ్జెక్టులు పోయి నా ప్రభువా, వారికి నన్ను ఉద్యోగాలు లేక నా ప్రభువా, మరి ఎన్నో సంవత్సరాల బిడ్డలు చదువుతున్న చదువులలో క్లాసులు ముందుకెళ్ళలేక ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరికీ కూడా వారి కార్యంలో జయప్రదం నడిపించుకోమని నాయన, మరి నీ కృపలో మేము నడిపిస్తామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.